ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు. దీంతో కవితకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఎట్టకేలకు ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చింది. కవితకు మరోసారి న్యాయస్థానంలో ఊరట దక్కకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే హైకోర్టు తీర్పును కవిత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రైట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కవితకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు. దీంతో కవితకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఎట్టకేలకు నేడు జడ్జిమెంట్ ఇచ్చింది. కవితకు మరోసారి న్యాయస్థానంలో ఊరట దక్కకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. అమూల్య, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో ఈ రోజు ఢిల్లీ హైకోర్టు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, తర్వాత సిబిఐ కావచ్చు, 2 కేసుల్లో కూడా ఆమె బెయిల్ నిరాకరించడం జరుగుతుంది. మనం చూసాము. దీంట్లో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ తిరస్కరించిన తర్వాత కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ కావాలని చెప్పడం. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొద్దిసేపటి క్రితమే దీని మీద విచారణ అంటే జడ్జిమెంట్ రిజర్వ్ చేసి ఆ జడ్జిమెంట్ వెల్లడించడం జరుగుతుంది. ప్రధానంగా మనం గమనిస్తే కవిత తరపున అడ్వకేట్లు తమ వాదన వినిపిస్తూ 50 మంది నిందితుల్లో కవిత ఒక్కతే మహిళ. తర్వాత ఇప్పటికే ఛార్జ్ షీట్లు, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేశారు. తర్వాత ఇప్పటికే అన్ని విధాలుగా విచారించారు కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద ఇదే కాకుండా మరోవైపున సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున అడ్వకేట్లు మాత్రం కేసు చాలా కీలక దశలో ఉంది. కవిత గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించింది. తనకు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అంటే ఈ లిక్కర్ స్కామ్ లో ఆమె సూత్రధారుగా ఉంది. తర్వాత ఈ హయాంలోనే ఆప్ నేతలకు దాదాపుగా 100 కోట్ల ముడుపులు ఉన్నాయి. ఇదే కాకుండా గతంలో ఆమె ఈ మొబైల్లను డేటా డిలీట్ చేసిన మొబైల్ ఇవ్వడం, తర్వాత మరొక వైపు ఎవరైతే అప్రూవ్ గా మారారో అప్రూవ్ గా మారిన వ్యక్తులను బెదిరించిన క్రమం, తర్వాత ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే గనక సాక్ష్యాలను ప్రభావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంకా విచారించాల్సింది చాలా ఉంది. దీంట్లో అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పాలసీ మేకింగ్ వ్యవహారం దగ్గర నుంచి షాప్స్ అలాట్మెంట్ దగ్గర నుంచి ఆప్ నేతలు లంచం దగ్గర నుంచి మొత్తం కూడా కవిత అనుసరణలో జరిగింది. తర్వాత దీంట్లో సౌత్ సదరన్ గ్రూప్ లో ఆమె కీలకమైన పాత్ర పోషించింది. తర్వాత హోటల్స్ లో మీటింగ్ పెట్టడం కానించి అంత ఇమిదే పాత్ర. కాబట్టి 80% బెయిల్ ఇవ్వద్దని చెప్తున్నా. ఏమైతే సిబిఐ అలానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ సందర్భంగా చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు ఆ బెయిల్ తిరస్కరించడం జరుగుతా ఉంది. రైట్ ఇన్నారెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే మరి కవిత తరపు లాయర్ల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఈడీ, సిబిఐ కేసులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో అయితే చుక్కెదురైనట్టుగా తెలుస్తోంది కదా, మరి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా? మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అమూల్య, ప్రధానంగా మనం గమనిస్తే ఇక్కడ బెయిల్ మీద దాదాపుగా ఆశలు సన్నగిల్లాయి. చాలా స్ట్రాంగ్ గా సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో కూడా ఒకవేళ కనుక ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో కనుక బెయిల్ రాకపోతే వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అన్ని రకాలుగా కూడా వాళ్ళు సిద్ధమైన చేస్తారు. గతంలో కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ నడుస్తుండగానే సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కింది కోర్టులో విచారణ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి అన్న సూచన మేరకు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో 2 అంశాలు అమూల్య. అంటే రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి, ఒకవేళ అవకాశం లేకపోతే కనీసం కండిషన్ బెయిల్ అని ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళు స్ట్రాంగ్ గా తమకు సంబంధించిన ఇష్యూస్ మీద, తర్వాత ఈ మహిళగా ఆమెను ఇబ్బంది పడతా ఉంది, దాదాపుగా ఎన్నో రోజులుగా జైల్లో ఉంది, తర్వాత ఇంతమందిలో ఒకటే మహిళ చెప్తున్న రకరకాల కారణాల గురించి అట్లీస్ట్ అంటే రెగ్యులర్ బెయిల్ కానీ కండిషన్ బెయిల్ కానీ ఇచ్చే రకంగా వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తే మరి సుప్రీంకోర్టులో ఎప్పుడు పిటిషన్ దాఖలు చేస్తారు, పిటిషన్ దాఖలు చేసిన వెంటనే దాన్ని బెంచ్ మీదకి వస్తున్నా లేదా, తర్వాత ఎప్పటిలోగా సుప్రీంకోర్టులో వెళ్తాను దాని మీద ఇప్పటికే ఈ బెయిల్ నిరాకరించారు. కాబట్టి ఈ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ నిరాకరించిన నేపథ్యం సంబంధించిన కాగితాలు మొత్తం ఆర్డర్స్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచన ఉన్నట్టు కూడా మన సమాజం అంతా ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.